కేసీఆర్ బీదర్లా పైసలు ముద్దరేసే ప్రింటింగ్ పెట్టిండు. అక్కడ అచ్చుగుద్దిన దొంగ నోట్లని ఎన్నికలలో పంచిపెట్టిండు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నాడు కదా. దాని మీద తెలంగాణ లీడర్లు మస్తు గరమైతున్నారు. తెలంగాణ పబ్లిక్ కూడా కోపం చేస్తున్నారు. ఏంది కేసా? ఇన్నరా బండి సంజయ్ మీద కేసు కూడా పెట్టిండ్రట. బండి సంజయ్ నిజంగానే మొగోడైనట్టయితే, నిజంగానే కేంద్ర హోంమంత్రి అయినట్టయితే, నిజంగానే నైతికత ఉన్నట్టయితే, దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైనట్టు అధికారి ఎవడు? వాని పేరు ఎందుకు చెప్పట్లేవు బయటికి? ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదరు అధికారిని బీదర్ కు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. దమ్ము లేదా బండి సంజయ్ నీకు? చెప్పు, అధికారి పేరు చెప్పు. ఆ రోజు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడో వాడి పేరు చెప్పు. వాడి పేరు చెప్పవు, వీడి పేరు చెప్పవు. అడ్డమైనటువంటి ఒక వెధవ లెక్క నువ్వు ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అరే మొగోడైతే కేంద్ర మంత్రి అయితే అదైతే ఇదైతే అని బాగానే చేసుకుంటుండు కదా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమారు. ఉత్తగా బట్టగాల్చి మీదేసుడు కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడున్నదో కనిపెట్టు. నువ్వు హోంశాఖల మంత్రివి కదా, శాతనైతే పట్టుకొని నిరూపించు. ప్రింటింగ్ ప్రెస్ ముచ్చట చెప్పిన పోలీస్ ఆఫీసర్లు ఎవరో చెప్పు. ఆ పోలీసును బీదర్కు పోకుండా ఆపిన లీడర్ ఎవడో అది కూడా చెప్పని ఛాలెంజ్ చేసిండు. ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్ కి, అర్థం కావట్లేదు. కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు, కరీంనగర్ గల్లీ లీడరు కాదయా నువ్వు. ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడివి, ఢిల్లీలో కేంద్ర మంత్రివి. కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్, నువ్వు కరీంనగర్ ఎంపీవి. ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం పదవి పెరుగుతుంటే జరంత పెద్దగా ఉండాలి ఆలోచన. గల్లీ లీడర్ తీరుగా మాట్లాడితే ఎట్లనయ్యా అన్నట్టు షీరిషింత గట్టినట్టు అంటున్నాడు. అసలు దాసోజు శ్రవణ్ కుమార్ ఇట్లా మాట్లాడేటోడు కాదట, కానీ ఎందుకు మాట్లాడవలసి వస్తున్నదో కూడా చెప్పిండు. ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలను సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళ పైన ఉంటది. వెనకటికి ఒక ఎర్రోనికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకుని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి, భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడెవడో అడ్డమైనోడు ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనోడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా బండి సంజయ్ మాట్లాడుతా ఉంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గుపడాలనా అర్థం కావట్లా. మరి అంతే కదా, పక్కా ఆధారాలుంటే మాట్లాడాలి, లేకుంటే ఊకోవాలి. ఏదో అవకాశం ఉన్నది కదా, నోటికి ఏదొస్తుంది మాట్లాడితే ఎట్లా అని అంటున్నారు పబ్లిక్. సొంత పాటోలను సంబరపెట్టడానికి వాళ్ళు సప్పట్లు కొడతారని ఇట్లా మాట్లాడితే మీ పరువు కాదు, ఆ పదవికున్న పరువు పోతుంది అని అంటున్నారు జనాలు. అంత పెద్ద దొంగ నోట్ల ముద్ర జరిగింది అని తెలిసినా ఎంక్వైరీ చేసి దాన్ని బయట పెట్టడానికి మీరు ప్రయత్నం చేయకుంటే దేశంలో హోంశాఖ ఫెయిల్ అయినట్టే కదా, మీరు ఆ పదవిలో ఉండు కూడా కరెక్ట్ కాదన్నట్టే కదా అన్నట్టు తిడుతున్నారు తెలంగాణ జనాలు. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు, బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా. ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇవాళ శాసనసభ్యుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తా ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ నీకు? అసలు నువ్వు లా చదువుకున్నావా? లా చదువుకోపోయి అసలు నీకు చదువచ్చా చెప్పు నాకు. నీకు చదువు రాదని అనిపిస్తా ఉంది. సిగ్గు ఎగ్గు లేదు బండి సంజయ్. వాడెవడో సన్నాసిగాడు చెప్పిండు అని చెప్పని మీడియా ముఖంగా అడ్డదిడ్డంగా మాట్లాడే ముందు పో మెజిస్ట్రేట్ దగ్గరికి పో, పోలీస్ స్టేషన్ కి పో, కంప్లైంట్ లాడ్జ్ చేయి. తప్పు జరిగిందని తెలిసిన బండి సంజయ్ పోలీస్ స్టేషన్ కు పోయి కేసు పెట్టకపోవడంతోని బీఆర్ఎస్ పార్టీ తరపున వీళ్లే పోయి కేసు పెట్టిండ్రట. తెలంగాణ పెద్ద మనిషి పేరు చెడగొట్టే మాటలు మాట్లాడితే ఊకం అన్నట్టు చేసిండ్రు. ఇంకోసారి ఇట్లా తాడు బొంగరం లేని మాటలు మాట్లాడితే మీ పరువే పోతది అన్నట్టు మాట్లాడిండు దాసోజు శ్రవణ్ కుమారు. మరి దీని మీద బండి సంజయ్ ఏమంటాడు? తన అన్న మాట మీద నిలబడి ప్రింటింగ్ ప్రెస్ మీద ఎంక్వైరీ చేస్తాడా, లేకుంటే తను మాట్లాడిన మాటలు వెనకకు తీసుకుంటాడా? అదిగాక ఇంకేదన్నా ఇసొంటి ముచ్చట్లే మాట్లాడతాడా అనేది ముందు ముందు చూడాలిగా. ఇప్పుడు ఎవ్వరు చూడు ఫోన్ పే గూగుల్ పే తప్ప క్యాష్ మెయింటైన్ చేసేటోళ్ళే తక్కువ. కొంతమంది అయితే వాళ్ళకి ఫోన్ పేలు ఉన్నా వాడరు. ఇక అసొంటోళ్ళు ఎవరన్నా ఉంటే తెలిసిన వాళ్ళతోని, లేకుంటే మీ పిల్లలతోని వారానికో 2-3 ట్రాన్సాక్షన్లు అయ్యేటట్టు చూసుకోరి. ఎందుకు అనుకుంటురు? సెంట్రల్ సర్కారు ఓ పెద్ద నిర్ణయం తీసుకుందట అసొంటోళ్ళ మీద. ఫోన్ పేలు గూగుల్ పేలు ఉండి కూడా వాడనోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వార్త మంచిగినురి. ఎంత వీలైతే అంత జల్దీ రోజుకు రూపాయి పంపించుడో, లేకుంటే వేరే ఫోన్లకెళ్ళి మీకు పంపుకున్నాడో చెయ్యుర్రి. ఇక ఈ యూపీఐల గురించి తెలియనోళ్ళు, చదువు రానోళ్ళు ఎవరన్నా ఉంటే మీ పిల్లలకు చూపియుర్రి. ఉన్నట్టుండి ఎందుకు లొల్లి అంటారా? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 1, 2025 నుంచి ఎక్కువ కాలం వాడకం లేని మొబైల్ నంబర్లకు సంబంధించిన UPI సేవలు నిలిపేస్తారట. అంటే ఫోన్ పే గూగుల్ పే ఉండి కూడా అది వాడకుండా ట్రాన్సాక్షన్ జరగకుంటుంటే మటుకు మొత్తానికే UPI సేవలు తీసేస్తారట.
హాగో ఉన్నట్టుండి ఏందిది అని అంటే అసలే ఇప్పుడు ఏడజూడు సైబర్ క్రైమ్లు సైబర్ మోసాలే ఎక్కువ మోపైతున్నాయి కాబట్టి అసొంటి నకిలీగాళ్ళ పనితనం పట్టేందుకు ఈ ఆలోచన చేసిర్రట. ఇక ఇన్నారు కదా, ఎక్కువ మటుకు చదువుకోనోళ్ళ ఫోన్లలోనే ఈ బాధ ఉంటది కాబట్టి చదువుకున్న పోరలు జర వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి పుణ్యం కట్టుకోర్రి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏడజూడు యూపీఐ ట్రాన్సాక్షన్లే అవుతున్నాయి. ఎమర్జెన్సీలో పైసలు పంపాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఏమంటున్నాం?